3వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకొని ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని ఎక్కువ వివరించవసరం లేదనుకుంటాను, వాక్యంలోనే చాలా వివరంగా ఉంది. అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఎప్పుడంట? శ్రమలో ఉన్నప్పుడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. ఏదో ఒక రకమైన శ్రమలో ఉంటున్నాం మనం, ఏదో ఒక రకమైన ఆక్రందనలో ఉంటున్నాం. శ్రమ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, నా మాటలు వినండి. పాస్టర్ గారు కనుక కొంచెం దానికోసం పిల్లల కోసం కొంచెం చూస్తాను, మిగిలిన వారు మాత్రం నా మాటలు పూర్తిగా వినండి. అటు ఇటు చూడకండి దయచేసి. నా మీద ఇటు పాఠం మీద దృష్టి పెట్టండి. అందరూ కూడా కొద్ది నిమిషాలు దృష్టి పెట్టండి. శ్రమ. ఇప్పుడు నాకే శ్రమ లేదన్నవారు ఒకసారి మీ చేయి చూపించి, నాకు అసలు శ్రమ అంటే తెలియదు, నాకు అసలు ఏ శ్రమ లేదు అన్నవారు చేయొద్దండి. లేరా? ఉన్నారా? లేరు అన్నవారు ఎవరు లేరు కదా. అంటే ఏదో ఒక శ్రమ, ఏదో ఒక రకమైన శ్రమ. శ్రమ అంటే టెన్షన్, అంతే కదా. శ్రమ అంటే టెన్షన్, కష్టము, ప్రయాస, ఏదో ఒకటి కలిగి ఉంటున్నాం మనం. ఎలా అంటే, ఒకటి మన అవసరం తీర్చబడక శ్రమ పడటం ఒకటి కదా. మన అవసరం, మనకేదో అవసరం ఉంటుంది, అవసరం తీర్చబడటం లేదు, దాని కొరకు శ్రమ పడుతూ ఉంటాం. మరొకటి ఏదో ఆశపడతాం, ఇంకేదో కావాలని ఆశపడతాం. అది లేకపోతే ప్రాణమేం పోదు, కానీ దాన్ని ఆశపడ్డాం కనుక అది నాకు దక్కలేదు అనుకుని దాని కొరకు ఆరాట పడటం కూడా శ్రమే. అది కూడా శ్రమే కదా. దానికోసం ఎదురు చూడటం, ఇంకా నాకు రాలేదు, ఇంకా నాకు దొరకలేదు, ఇంకా నాకు దగ్గర రాలేదు అని చెప్పి దాని కొరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అది కూడా శ్రమే. కనుక కరువు ఒక శ్రమ, కొరత ఒక శ్రమ, ఆశించింది దొరకకపోతే కూడా శ్రమే, ఆశీర్వాదము లేకపోతే శ్రమ, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నది శ్రమ. కనుక శ్రమ లేకుండా భూమి లేదు. ప్రతి ఒక్కరూ శ్రమ పడవలసిందే. ఎందుకంటే అనాది కాలమందే, ఆది కాలంలోనే దేవుడు ఏమనంటే, ఈ నిన్ను బట్టి ఈ భూమి నేల శపిస్తున్నాను అన్నాడు దేవుడు కదా. నరుని బట్టి శాపం వచ్చేసింది, భూమి మీదకి శాపం వచ్చింది. కనుక భూమి మీద బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన శ్రమ పడుతూ ఉండాల్సిందే. ఒకవేళ మంజులమ్మకి ఏలూరే ఇంటి ప్రక్కన స్కూల్కి ట్రాన్స్ఫర్ వచ్చిందనుకోండి, వచ్చిన రోజున సంతోషమే, మనందరం సంతోషిస్తాం. భలే అస్సలు 2 అడుగులండి, ఇక్కడ ఇల్లు దిగి గేట్ దాటితే 2 అడుగులు వేస్తే స్కూలు. ట్రాన్స్ఫర్ వచ్చిన రోజు సంతోషమే. కానీ కొద్ది రోజులు గడిచే కొద్దిగా దానిలో కూడా శ్రమ ఉంటుంది, అవునా? దానిలో కూడా ఏదో కోపం, ఏదో విసుగు, మరీ దగ్గర అయిపోయిందని స్కూల్కి వచ్చినందరూ ఇక్కడికి వచ్చి మంచిగా అడుగుతారు. మా టీచర్ ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తారండి, మా ఇంటికి ఏదో ఉంటుంది మొత్తం మీద. అంటే ఏదో ఒక రకమైన శ్రమ అనేది మెట్టుకు తప్పదు. మనం అనుకుంటాం ఇది ఎలాగైతే బాగుండు అని, కానీ దానిలో కూడా శ్రమ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే బాగుండు అనుకున్నాం. ఇప్పుడు కారు లేనప్పుడు కారు ఉంటే బాగుండు అనుకుంటాం. కారు వచ్చిన తర్వాత దీనికి పెట్రోల్ పోయలేకపోతున్నానండి, ఎంత శ్రమో అది. అది వర్షానికి తడిస్తే బాధ, గాలి వస్తే బాధ, ఎండ వస్తే బాధ, మట్టి అంటుకుంటే నిజమే కదా. మరి లక్షణ పెట్టి కారు కొనుక్కున్నప్పుడు దానికి ఏదో అంటుకుంటే రోడ్డు మీద వెళ్తున్నా పశువులు వెళ్తున్నాయి అలాగా, అబ్బెబ్బే ఒప్పుకోం. ట్రాఫిక్ ఏం తోలుతుందో, ఏం గీతలు పడుతుందో. కనుక ఉండే వరకు ఒకటి, ఉన్న తర్వాత ఒకటి, మొత్తం మీద శ్రమ లేకుండా ఉందాం. మనకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, సరే పూట చేసుకున్నాం, తిన్నాం, చాలా సంతోషంగా తిన్నాం.
లేదు కనుక కోరుకున్నాం కనుక వండుకున్నాం కనుక తిన్నాం. ఇప్పుడు తిన్నాక మొదలవుద్ది శ్రమ. ఓ పక్కన భుక్తా చేస్తాం, ఓ పక్కన గ్యాసు, ఓ పక్కన ఆరాటం. దానికోసం మళ్ళీ ఏంటి స్పిరిట్ ఏదో తాగుతారు, మళ్ళీని స్పిరిట్లు ఏదో తాగుతూ ఉంటారు మళ్ళీని. అది కాక మళ్ళీ ఇంకేదో మళ్ళీ ఈ లోపల మళ్ళీ మంచిడు మళ్ళీ ఆరారుగా ప్రతిదానికి శ్రమ ఉంది. శ్రమ లేకుండా నిద్ర పడితే ఒక శ్రమ, నిద్ర పట్టకపోతే ఒక శ్రమ. మీరు చెప్పండి, ఇప్పుడు శ్రమ లేనిది ఏంటో చెప్పండి నాకు ఒకసారి. శ్రమ లేకుండా ప్రపంచం లేదు, శ్రమ లేకుండా భూమి లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు దాన్ని, శాపంగా ఆ రోజు ఆదాం కొరకు మార్చేసాడు దాన్ని. ఆకాశము క్రింద భూమి మీద జరిగే ప్రతిదీ కూడా ఏంటంటది వ్యర్థము. ప్రసంగంలో చూస్తాం మనం, అది వ్యర్థము 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 3 సార్లు 1 2 3 3 సార్లు చెప్తూ ఉన్నాడు. కనుక ఆకాశము క్రింద భూమి మీద జరిగే ప్రతిదీ వ్యర్థమైనప్పుడు మరి దాని అక్కడ ఉన్నప్పుడు మనం వ్యర్థులం కాదా? మరి అప్పుడు శ్రమ లేకుండా ఏం జరుగుతుంది? శ్రమ లేకుండా ఏం జరుగుతుంది? ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే తినటానికి లేనప్పుడు ఏమో తినటానికి లేదు అని శ్రమ పడుతున్నారు. తినటానికి దేవుడు సమృద్ధి ఇస్తే బరువు తగ్గడానికి మళ్ళీ శ్రమ పడుతున్నారు. మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నారు, మళ్ళీ వెయిట్ లాస్. దానికోసం మళ్ళీ వాకింగ్ అంటారు, సైక్లింగ్ అంటారు, జంపింగ్ అంటారు, జాగింగ్ అంటారు, మళ్ళీ ఉపవాసాలు అంటారు, మళ్ళా ఏంటో డైటింగ్లు. కనుక ఇట్స్ ఎవ్రీవేర్. ప్రపంచమంతా కూడా శ్రమతోనే నిండి ఉన్నది. కానీ ఇక్కడ అంటున్నాడు, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైనటువంటి యెహోవాను బతిమాలుకొని, దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము దేవుడిని బ్రతిమలాడుకోవాలి. నువ్వు దేవుడిని బ్రతిమలాడుకోవడం మానేసావు, అందుకే నీకు శ్రమ పెట్టాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో, దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం మానేసాం మనం. దేవుని సన్నిధిలో గడపడం మానివేశాం. దేవునికి దూరస్థులంగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుని గమనించడం మానివేస్తాం మనం. దేవుని గుర్తించడం మానివేస్తాం మనం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, బేబీస్, నెల బేబీస్ ఉంటారు. వాళ్ళు మన పిల్లలు కాకపోయినా వేరే వాళ్ళ పిల్లలు ఎక్కడో జర్నీలో, బస్సులోనో, ట్రైన్లోనో ఎక్కడో కలిసినప్పుడు కూడా వాళ్ళు ముచ్చలకు నిద్రపోతారు, లేదా ఆడుకుంటూ ఉన్నారు, కొన్ని పోసులు అవుతూ ఆడుతున్నారు. మీరేం చేస్తారు చెప్పండి? బొగ్గ గిల్లో, పొట్ట మీద గిల్లో, ఏదో ఒకటి గిల్లి ఏడిపించి మిమ్మల్ని గుర్తించేలా చేస్తారు. మిమ్మల్ని గుర్తించాలా అంటే పసిపాప, నీకు సంబంధం లేని బిడ్డను కూడా నువ్వు ముట్టుకొని గిచ్చి ఏదో చేసి ఏడిపించి నీ వైపు అట్రాక్ట్ చేసుకొని నిన్ను ఆకర్షించేలా చేసుకొని ఆ ముచ్చను నువ్వు తీర్చుకున్నావు చూడు. ఒక మనిషిగా నువ్వేది పాటిస్తే నీ పరమ తండ్రి ఆయన నువ్వు గుర్తించినప్పుడు, ఆయన రికగ్నైజ్ చేయనప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఏదో ఒక శ్రమ పెట్టి నువ్వు విలవిలలాడేలా చేసి, నువ్వు విలవిలలాడేలాగా చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన నువ్వు గుర్తించేలా, ప్రభువా నువ్వు ఉన్నావు నాయన, నీకు దండం, నీకు నమస్కారం ప్రభువా అని చెప్పించుకొని అప్పుడు నువ్వు ఓదారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకొచ్చే శ్రమ ఎందుకు అంటే నువ్వు ప్రభువును గుర్తించడానికి, నువ్వు దేవుణ్ణి రికగ్నైజ్ చేయటానికి, ఆయన సన్నిధికి పరుగు రావటానికి, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ప్రభువా అంటానికి, నీ శ్రమను బట్టి మరెక్కువ నువ్వు ఆక్రందన చేసి ప్రభువా నేను ఈ శ్రమలో ఉన్నానయ్యా అని బ్రతిమలాడుకోవటానికి నీకొక శ్రమ పెట్టబడింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? శ్రమలోనూ ఆయన సన్నిధికి వచ్చి బ్రతిమలాడుకోవాలంట. అంటే నువ్వు దేవుణ్ణి గుర్తించడం మర్చిపోయావు, ఆయన దేవుడు అన్న సంగతిని విస్మరించేసావు. నీ బ్రతుకు నువ్వు బ్రతికేస్తున్నావు, నీ ఉరుకులు పరుగులు, నీ బిజీ షెడ్యూల్, నీ బిజీ లైఫ్ నువ్వు పాటించేస్తూ నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవుణ్ణి గుర్తించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆయన వైపు త్రిప్పుకోవడానికి ఎలాగోలాగు ఒక చిన్న ముట్టికాయ వేసి, చిన్న ఇబ్బంది పెట్టి, చిన్న శ్రమ నీకు ఇప్పించి
ఆయన వైపు నువ్వు తిరుగునట్లుగా దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీకు వచ్చే శ్రమలు, ఒక విశ్వాసికి వచ్చే శ్రమలు చేతకాంతరాన్ని బట్టి రావటం లేదు. ఒకటి చేతకాంతరం ఏంటంటే ప్రభువును గుర్తించకపోవటం, ప్రభువును ఆరాధించకపోవటం, ప్రభువు దగ్గరికి రాకపోవటం, ప్రభువుని గణపరచకపోవటం. సర్వోన్నతులైన దేవుడిని సృష్టించిన సృష్టికర్త కదా, ఆ దేవుడిని ఎంత జ్ఞాపకం చేసుకోవాలి? ఆ దేవుని కృప వేళ ఎంత విస్తారంగా ఉంది. మనకి కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లుగా చదువుకున్న డాక్టర్స్ విమానం కూలి వారి ప్రమేయమైన ఉందా అక్కడ? అసలు వారు చేసిన తప్పేమన్నా? పోనీ ఏమన్నా హే విమానమా అని ఎగతాళి చేశారా వాళ్ళు? ఏమన్నా ఏ పైలట్ నీకు విమానం రాదు అని ఏమన్నా ఎగతాళి చేశారా వాళ్ళు? ఏమన్నా? అసలు విమానానికి వారికి ఎటువంటి సంబంధం లేదు కదా. భోంచేస్తూ ఉంటే అమాంతం వచ్చి దూసుకొచ్చేసి విమానం ద్వారా ఇప్పుడు ఎంతమంది చనిపోయారో ఇవాళకి లెక్క రాకుండా ఉన్నది. అంటే విమానంలో వారంటే టికెట్లు కొనుక్కుంటారు కనుక దాన్ని బట్టి లెక్క వస్తుంది. ఏ పేరు, ఏ ఏజ్ ఎంత, ఏ ఊరు వారు అర్థం వస్తుంది. మరి ఇక్కడ హాస్టల్లో ఎవరున్నారు అనేది, ఆ టైంకి ఎవరు భోజనం చేస్తున్నారు, ఎవరన్నా బయటికి వెళ్ళారా, సెలవు మీద వెళ్ళారా, టౌన్కి ఏదైనా పని మీద వెళ్ళారా, ఆ టైంకి మిస్ అయ్యారా, ఎవరు ఎంతమంది భోజనం చేస్తున్నారు, ఆ టైంకి ఎంతమంది చనిపోయారని లెక్క రావటం లేదు. ఇప్పుడు ప్రమేయం లేదు వారికి. దారుణంగా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మన ఏరియాలో, మన రోడ్డు మీద బస్సులు ఎన్ని పల్టీలు కొట్టినాయి. గత నెల దెందులూరు మొదలుకొని ఈ ఫ్లైఓవర్, మన టోల్గేట్, ఈ 15 కిలోమీటర్ల దూరంలో రోజుకో బస్సు పల్టీలు కొట్టి చనిపోయిన వారు ఉన్నారు. హైవే మీద దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. మరణాలు చాలా భయంకరంగా వస్తూ ఉన్నాయి. మరలా కరోనా మరలా వచ్చింది. కరోనా మరణాలు మరలా సంభవిస్తుందని చెప్పి మరలా పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. కనుక ఇవాళ శ్రమ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే దేవుని బ్రతిమిలాడు కొరకు వస్తూ ఉండగా, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము తన దేవుడు యెహోవాను బతిమాలుకొని పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించును. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుడు విన్నపమును ఆలకించటానికి ఒకటి తగ్గించుకోవాలి, రెండు ఆయన సన్నిధికి రావాలి. తగ్గించుకొని ఆయన సన్నిధికి రావాలి. ఈ మాట అర్థం చేసుకోవాలి బాగా. తగ్గించుకొని, ఎక్కడ తగ్గించుకున్నాం చెప్పండి? ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఎక్కడ తగ్గించుకున్నాం మనము? తగ్గింపు స్వభావం ఉందా? తగ్గింపు స్వభావం ఉంటే దేవుని సన్నిధికి సమయానికి పరుగున వస్తాం. ఒకళ్ళు తమ్మిలేరు వచ్చేసి పొంగుతున్నా సరే ఎలాగోలాగా అడ్డం పడి, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈ రోజున సమయం అయిపోయింది అని అడ్డం పడి వస్తావు. నువ్వు రావటానికి వెహికల్ లేకపోతే కింద మీద పడి ఉరుకులు పరుగులు పెట్టుకొని వస్తావు. తగ్గింపు స్వభావం, తను తగ్గించుకొని అప్పుడు బ్రతిమిలాడాలి. ప్రభు సన్నిధికి వచ్చిన నీవు నీ శ్రమను బట్టి, నీ అవసరతను బట్టి, నీ రిక్వైర్మెంట్ని బట్టి ఏం చేయాలంట? ఆయన బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన నీ మొరను ఆలకించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం అంటే కేవలం భోజనం మానివేసి, ఆహారం తినడం మానివేసి అది కాదు. ఉపవాసం అంటే అది భౌతికంగా ఉపవాసం అయ్యిండి వచ్చిన, కానీ నీవు తగ్గించుకొని దేవునిలో మోకరించి విజ్ఞాపన చేసి మొర్ర పెట్టడం అనేది నిజమైనటువంటి ఉపవాసం. తగ్గించుకోవాలి. నువ్వు ఏమున్నది నీలో? దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ఏమడ్డం వస్తుంది నీకు? నీ బలమా, నీ శక్తా, నీ జ్ఞానమా, నీ సామర్థ్యమా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల, నీ తల్లిదండ్రుల, నీ ఉద్యోగమా, నీ చదువా, నీ హోదా, నీ పేరు ప్రతిష్ట, నీ పరపత, ఏదడ్డం వచ్చింది నీకు నువ్వు తగ్గించుకోవడానికి? వాట్ యు ఆర్? నువ్వేమై ఉన్నావు? సర్వాధికారి సర్వోన్నత దేవుని ముందు ఎంచటానికి ఏదైనా ఒక చిన్న క్వాలిటీ ఉందా నీకు? ఈరోజు నువ్వు ఏమైతే అనుభవిస్తూ ఇంత సమృద్ధిగా ఉన్నాను కదా అనుకుంటే నువ్వు, అది నీకు దేవుడిచ్చిందే కదా. అది నీకు దేవుడు అనుగ్రహించకపోతే ఒక్కసారి నీ జీవితాన్ని
వెనక్కి తెరిచి చూస్తే నీకు దేవుడు ఇవ్వకుండా నువ్వేం పొందుకున్నావు అసలు? నీ దేవుడికి అనుగ్రహించకపోతే ఈ చదువు ఎక్కడిది, ఈ జ్ఞానం ఎక్కడిది, ఈ వయసు ఎక్కడిది, ఈ ఆయుష్ ఎక్కడిది, ఈ ఆరోగ్యం ఎక్కడిది, ఈ బలం ఎక్కడిది? ఒక్కసారి ఏదన్నా నీకు తెలిసిన హాస్పిటల్ ఒక్కసారి వెళ్ళి చూడు. నీకంటే వయసులో చిన్నవారు, ధనవంతులైన వారు, నీకంటే ఎక్కువ చదువుచిన వారు బెడ్స్ మీద విలవల్లాడిపోతూ ఉన్నారు. నీకంటే అనేక విషయాలు అధికులేవారు, నీకంటే అనేకమైన విషయాలు అధికులైన వారు ఇవాళ లేరు, చనిపోతూ ఉన్నారు, ఆక్రందనలో ఉన్నారు, విలవెల్లాడిపోతూ ఉన్నారు. మరి తగ్గించుకొనకుండా ఉండడానికి ఏమున్నది మన దగ్గర? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. 5:20 ఎప్పుడంట? యుద్ధమందు. యుద్ధం అంటే ఏంటి? శ్రమ. యుద్ధం అంటే శ్రమే కదా. కనుక శ్రమలో అనగా యుద్ధమందు ఏం చేయాలి మనము? దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు, ఎవరు వారు? ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే విలాపము చేస్తూ ఉన్నారో, ఎవరైతే మొర్ర పెడుతూ ఉన్నారో, ఎవరైతే యుద్ధంలో ఉండి యుద్ధం చేస్తూ తట్టుకోలేక శ్రమ పడుతూ ప్రార్థించేటువంటి వారుగా ఉన్నారో వారు ఏం చేయాలంట? వారు దేవుని యందు నమ్మిక ఉంచినందున. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఏముంచాలి? ప్రార్థన చేసేటప్పుడు మనము నమ్మిక ఉంచాలి. ఎవరి మీద? దేవుని మీద నమ్మిక ఉంచాలి. ప్రార్థనలు చేసే, ప్రార్థన ఆలకించే దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆయన చేయగల సమర్థవంతులను నమ్మాలి నువ్వు. నీకు అవకాశం ఇవ్వగల సమర్థవంతులైన దేవుడు అని నమ్మాలి నువ్వు. నీ అవసరత తీర్చగలిగినవాడు అని నమ్మాలి నువ్వు. నీ శ్రమలో నుంచి విడిపించగలిగినవాడు అని నమ్మగలగాలి నువ్వు. నీ అవసరత తీర్చి నువ్వు ఆశీర్వదించగల దేవుడు నువ్వు నమ్మగలగాలి. నమ్మితే అంటున్నాడు ఆయన. చదువుతాం మరలా. ఆయన యందు వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించెను. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అంటే నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అదే తగ్గించుకోవటం అంటే. నువ్వు నమ్మటమే తగ్గించుకోవటం అంటే. నీకు దేవుని మీద నమ్మకం అదేంటి అనొచ్చు నీవు. అయ్యా అసలు నమ్మకం లేకపోతే దూరం రాని కదండి, అసలు ప్రార్థనకి ఎందుకు వస్తాను నేను? శుభ్రంగా డ్యూటీకి వెళ్ళిపోతుంది కదా, ఇంట్లో పని చేసుకుంది కదా. రావటం వేరు, ప్రార్థన చేయటం వేరు, నమ్మటం వేరు. నమ్మటం వేరు. అందుకని యెషయా అంటాడు, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తారు, ఆరాధిస్తారు, కానీ హృదయముతో కాదు అంటున్నాడు. నోటి మాటతోనూ పెదవులతో ఏం చేస్తామంట? మనం ఆరాధిస్తాం, కానీ హృదయంతో కాదట. కనుక హృదయముతో ఆరాధించేటువంటి వారముగా, విశ్వాసముతో మొర్ర పెట్టుకునేటువంటి వారముగా మనం ఉండాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే నంబర్ 1 ఏం చేయాలి మనము? నువ్వు శ్రమలో ఉన్నావు, నో డౌట్. నువ్వు శ్రమలో ఉన్నావు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వేం చేసినా, నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మెట్టుకు నువ్వు శ్రమలో ఉన్నావు. అది ఈనాటి శ్రమ మాత్రమే కాదు, అది విడవబడితే నరకమనే శ్రమ కూడా మన కొరకు కాచుకొని ఉన్నది. ఇక్కడి శ్రమ, నేటి శ్రమ, రేపు రాబోయే నరకమరమైన శ్రమ నుంచి తప్పించబడాలి అంటే ఒకటి మనము తగ్గించుకొని ప్రభు సన్నిధికి రావాలి. రెండవది దేవుడిని ఏం చేయాలంటే మనము నమ్మిన వారముగా ప్రార్థించవలసినటువంటి వారు మనం ఉంచున్నాం అంటున్నాడు. అక్కడ యుద్ధమందు అనగా శ్రమయందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. కనుక 21వ వచనం, వారిని జయించుటకు
వారికి సహాయము కలిగెను. చెప్పలు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. వారిని జయించుటకు, ఎవరిని జయించుటకు? శత్రువుని జయించటానికి. ఏ శ్రమతో నువ్వు పెట్టబడుతున్నావో ఆ శ్రమను జయించటానికి, ఆ పరిస్థితిని జయించటానికి, ఆ ఆక్రందనను జయించటానికి, ఆ పరిస్థితిని గెలవటానికి దేవుడు ఏం చేస్తాడంట? నీకు జయమిస్తా ఉన్నాడు. ఒకటి, శ్రమలో తగ్గించుకునే సదికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? మనము నమ్మిక ఉంచి మొర్ర పెట్టినప్పుడు నీ శత్రువు మీద ఆయన జయమిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, రోడ్డు మీద వెళుతున్నాం అనుకుందాం, ఏదో వెహికల్ ఏదో ఇదో తగిలింది మొత్తం మీద. మనమేమంటామంటే అసలు నాదేం తప్పలేదండి, ఆయపై ఎలా వచ్చి ఇలా తగిలాడు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఇది, అవునా? నాదేం తప్పలేదండి, వాళ్ళే అలా స్పీడ్గా వచ్చారు, ఫోన్ మాట్లాడుకుంటే వాళ్ళే వచ్చింది ఎదురుకుండా అని మనం ఏదో చెప్తాం మనం. కానీ అది ఏ పరిస్థితి అయినా సరే, నీ తప్పు ఉందా లేదని కాదు. ఇక్కడ నువ్వు శ్రమలో ఉన్నావు. అది ఎవరి వల్ల జరిగింది, ఎవరి వల్ల కీడొచ్చింది, ఎవరి వల్ల నష్టపోయావు, అది కాదు ఇప్పుడు కావాల్సింది. ఇక్కడ ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావు. చాలాసార్లు మన బిడ్డల గురించి కూడా ఏదైనా ఆయాసకరమైన పరిస్థితి వచ్చిన మనం అప్పుడు కూడా తల్లిదండ్రులుగా అదే మాట అంటున్నాం, అసలు మా పిల్లలది ఏం తప్పులేదండి, మా అమ్మాయి పక్కనే కూర్చుందంట, వాళ్ళే వచ్చేలా చేశారు. చాలాసార్లు తల్లిదండ్రులుగా అనే మాట ఇది, మనస్తత్వం ఇది. అది కాదు ఇప్పుడు కావాల్సింది. నీకు ఓ శ్రమ వచ్చింది నిజమే, ఒక వ్యతిరేకత వచ్చింది నిజమే, ఒక ఆయాసకరమైన పరిస్థితి వచ్చింది నిజమే. ఏం చేయాలి? నువ్వు నీ ప్రార్థన ఆలకించే ప్రభు యందు నమ్మిక ఇచ్చి ప్రార్థన చేస్తే, ఎవరైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో, ఏ శ్రమ అయితే నిన్ను ఆక్రమించేసుకుందో ఆ శ్రమను గెలిచినట్లుగా దేవుడు నీ పక్షంగా నీకు జయమిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఎప్పుడు కూడా. మంచిదే, నువ్వు జ్ఞానవంతుడివే, నువ్వు జ్ఞానవంతురాలివే, నువ్వు 10 మందికి చెప్తావు నిజమే. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలి? నువ్వు నలుగురికి మాట చెప్పి జ్ఞానంతో మాటలు పలికి వాడిని సరిచేసే సత్తా నీకుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి? నువ్వు ప్రభు మాట నమ్మాలి, ప్రభు చేసే కార్యాన్ని నమ్మాలి, ప్రభు ఇచ్చే జ్ఞానాన్ని నమ్మాలి, ప్రభు యొక్క నడిపింపుని నమ్మాలి నువ్వు. అందుకని అంటున్నాడు, మళ్ళా చదువుతున్నాను, నువ్వు జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతరము విడిచిపెట్టుము. ఇప్పుడు 5వ వచనం చదివితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇప్పుడు ఏమన్నాడు చూద్దామా? 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మిక ఉంచి నమ్మి ఆయన మార్గాల్లో మనం ఉండగలిగితే, ఆయన సన్నిధికి రాగలిగితే, మొర్ర పెట్టగలిగితే, ఈ కార్యము చేయగల సమర్థవంతులైన దేవుడు ఆయనే అని నమ్మి మొర్ర పెడితే, ఆయన నీ మార్గములను ఆయన సరళము చేసే దేవుడట. నీ మార్గాలు సరళం చేస్తాడు ఆయన నీ కొరకు. సరళం అంటే ఈజీ, సులువుగా నీ పట్ల కార్యాలు జరిగించడానికి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సులువుగా చేస్తాడు కార్యాలు. కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఐఎమ్ సో మచ్ టాలెంటెడ్ వద్దది, అదో అసలు ఆ స్వభావమే వద్దది.
అసలు ఆ స్వభావమే వద్దు. అప్పుడప్పుడు బయట మీటింగ్స్కి, ఫెలోషిప్ మీటింగ్స్కి లేదా పాస్టర్స్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సీనియర్ పాస్టర్స్ కొంతమంది వాళ్ళకున్న ఉద్దేశం ఏంటంటే, నిన్నగాక మొన్న వచ్చాడు రవికుమార్ గారి సేవకి ఉద్యోగం చేసుకుంటూ, మొన్న వచ్చాడు, మేమైతే ఇప్పటి నుంచో సేవలో ఉన్నాం, పూర్తి సేవలో ఉన్నాం, కానీ ప్రిఫరెన్స్ ఆయనకి ఇస్తున్నారు అనేది ఒక మర్మరింగ్ ఉంది. నేను ఎప్పుడూ ముందుకెళ్ళి కూర్చోను, వెనకాల ఎక్కడో కూర్చుంటాను, వాళ్ళే పిలుస్తారు ముందుకి. నేను ఆ చోటని ఎక్కడో కూర్చుంటాను, వాళ్ళే ముందుకు రమ్మంటారు. మీరు అలా కదా, మీరు బయట, మీరు ముందుకు రండి, పైకి రండి. సేవకుల మీటింగ్లో ఎక్కువసార్లు వాక్యం చెప్పడానికి వారే అవకాశం ఇస్తారు. ఒక సిద్ధపడకపోయిన అప్పుడు కూడా అయ్యా మీరు వాక్యం చెప్పండి అంటారు. ఎంతమంది ఎన్ననుకున్నా దేవుడు అలా నడిపిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు అంటే, నాకంటే నిజంగానే 30, 40, 50 సంవత్సరాల నుంచి పూర్తి సేవలో నలగొట్టబడినటువంటి వారు ఉండి కూడా ఎందుకు దేవుడు మరి ఆ ప్రిఫరెన్సెస్ నాకు తెలియదు, కానీ మెట్టుకు అందుని బట్టి నేను ఎప్పుడు అది చేయపడి, కానీ ఆ వెనకాల ఉండటానికి, ఆ ఆకరణ ఉండటానికి కొంతమంది ఫోటోలు తీస్తే కరెక్ట్గా వచ్చి పడతారు. అక్కడ ఏదో గ్రూప్ ఫోటో కానీ ఏదో తీసారనుకోండి, కరెక్ట్గా వచ్చి అప్పుడే ఎక్కడ కనపడరు, ఏం మాట్లాడే డిబేట్ ఆర్గ్యుమెంట్లో ఉండరు, ఎవరితో ఏదో క్లియర్ చేయడానికి అక్కడ ఉండరు. ఈలోపు నేను ఇంకెవరు 2-3 వెళ్ళి ఏదో మాట్లాడటం ఏదో చేస్తాం, కానీ ఆ ఫోటో తీస్తే కరెక్ట్గా వచ్చేసి అప్పుడు నిలబడతారు. ఓకే, లెట్ దెమ్. కానీ వారు గొనుక్కున్నట్లుగా దేవుడు ఎప్పుడు వెనకాల ఉంచట్లేదు, నన్ను ముందుకే నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ కారణం ఏంటంటే, ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. మన బుద్ధి, మన జ్ఞానం సరిపోవు. ఎందుకో సరిపోవు. ప్రభువా నువ్వు ఇవ్వకపోతే నాకు ఎక్కడదు నాయన అనే తగ్గింపు స్వభావంతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన శ్రమ నుంచి విడిపించి ఆయన జ్ఞానము చొప్పున మనం హెచ్చించే దేవుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కీర్తన 37వ అధ్యాయంలో మాట్లాడాడు. 37వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు మనం చదువుకుంది 3:5 సామెతలు. ఇప్పుడు అంటే మీకు గుర్తుంచడానికి, మెమరీ కోసం చెప్తున్నాను. మనం సామెతలు 3:5 చూసాం, ఇప్పుడు 37:5 చూస్తున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మార్గమును దేవునికి అప్పగించి ఆయన నమ్ముకొనుము. నమ్మి ప్రార్థన చేయాలి, నమ్మి ఆయన దగ్గరకు రావాలి, ఆయన మాటల యందు నమ్మకం ఉంచాలి, ఆయన కార్యముల యందు నమ్మకం ఉంచాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదములందు నమ్మకం ఉంచాలి, ఆయన నీ పక్షంగా నెరవేర్చే కార్యములందు నమ్మకం ఉంచాలి. అప్పుడు మన కార్యాలు ఏం చేస్తాడంటే ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. సో మన కార్యాలు మనం ఎప్పుడు నెరవేర్చుకోలేము. బాగా గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నీ దగ్గర ఎంత మ్యాన్ పవర్ ఉన్నా, నీ దగ్గర ఎన్ని రకాలు ఎంతమంది ఉన్నా, ఏ చిన్న కార్యమును కూడా నువ్వు నెరవేర్చుకోలేవు. ఒక ఆయన ఉన్నారు, ఒక చిన్న కార్యం చేయటానికి, చిన్న మీటింగ్, ఒక 10 మంది 15 మందితో మీటింగ్ పెట్టడానికి, పైగా భోజనాలు కూడా పెట్టరు. ఆయన సేవకులే భోజనాలు పెట్టరు. వారికి ఏదో డ్రింక్ ఇస్తారు, టీ కూడా ఎవరు, ఏదో డ్రింక్ ఏదో కలిపేస్తారు, హోల్సేల్ కలిపేస్తారు, అది ఇస్తారు. 15 మంది 20 మంది లేదా 25 మంది ఉండొచ్చేమో. పైగా వాళ్ళలో మళ్ళీ సగం మంది సేవకులే ఉంటారు, రమ్మంటారు సేవకులు. ఆ డ్రింక్ ఇవ్వటానికి ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? కనీసం ఒక 2 గంటలు అక్కడ గడిపితే 2 గంటలో నువ్వు 25 సార్లు అంటారు, అయ్యా నా దగ్గర మ్యాన్ పవర్ లేదని మేమేం చేయడానికి, అందుకే నేనేమి చేయలేకపోతున్నాను. ఏమి లేదంట, నా దగ్గర మ్యాన్ పవర్ లేదండి. ఏది డ్రింక్ ఇవ్వటానికి పోని, ఇంకేముండవు అక్కడ. అంటే వేరే విధంగా చెప్పట్లా, విషయం చెప్తున్నాను మీకు, దేవుని మీద నమ్మకం అని చెప్తున్నాను. నా దగ్గర మ్యాన్ పవర్ లేదండి, కానీ మీకేం చేయలేకపోతున్నాను, దాంతో సరిపెట్టుకోండి అని చెప్పి ఆ డ్రింక్, అమ్మాయి ఆ డ్రింక్ పోయి కొంచెం పోయి అంటుంటారు అన్నమాట. మరి ఎల్షదే సంఘంలో ఏం మ్యాన్ పవర్ ఉంది చెప్పండి? ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు చెప్పకూడదు. ఒకసారి వద్దంటే కార్యక్రమాలు వస్తున్నాయి మనకి.
నేను ఫిబ్రవరి అనుకున్నాను మన యానివర్సరీ అయిపోగానే, యానివర్సరీ అయిపోయింది కనుక అది కూడా చాలా వారం రోజుల పాటు చేసాం మనం. మన కెపాసిటీకి 7 రోజుల పాటు యానివర్సరీ చేసామంటే సామాన్య విషయం కాదు. లక్షలు ఖర్చు పెట్టి చేసాం మనం. అది అసాధారణ విషయం, దేవుడి కృప, అది దేవుడి కృప అనుకున్నాను నేను. ఇక మళ్ళీ డిసెంబర్ దాకా ఏం పెట్టుకోకూడదు అనుకున్నాను నేను. నెలకి వస్తారన్న కార్యక్రమాలు ఎస్టర్ చేసామా, మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వెళ్ళొచ్చామా, రాగానే మళ్ళీ మీటింగ్ పెట్టామా, సేవకుల మీటింగ్. మళ్ళీ రేపు వచ్చేది మళ్ళీ 8వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉందా, మళ్ళీ ఆగస్టులో ఏమొస్తుందో, సెప్టెంబర్లో మళ్ళీ వస్తాయి, మాకు అవుతాయి, ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి మనకి. కనుక దేవుడు మ్యాన్ పవర్ చూడండి, ఎప్పుడు కూడా మ్యాన్ పవర్ చూడడం, మనీ పవర్ చూడడం. ఏం పవర్ చూస్తాడైనా? విశ్వాసం పవర్ చూస్తాడు ఎంతైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెంత నమ్ముతావో అంతగా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. మీకు చెప్పాను నేను, వైజాగ్ వెళ్ళే ముందు ఎంత ఉందని చెప్పాను. కుటుంబం అంతా వెళ్ళాం, అందరూ అభిషేకించబడ్డాం. అక్కడికి వెళ్ళి నేను, పాస్టర్ గారు, ఆశ పాస్టర్ గారు, మిర్సలా గారు అందరూ పిల్లలతో సహా వారు కూడా అభిషేకించబడ్డారు. వెళ్ళే ముందు ఇంట్లో కాయిన్స్ అన్నీ చూశాను. 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి, 2 రూపాయల బిళ్ళలో ఎన్ని పోసేసి 300 ఉంది. ప్రభా 300 ఉంది నాయన నా దగ్గర, ఎంతమంది వెళ్ళాలి, పోయి ఆ 2 పిల్లలు జ్వరంతో ఉన్నారు ప్రభా, పోయి వాళ్ళు తీసుకెళ్తే మానేసి మేము ఎమ్మటికెళ్ళమా, అప్పుడు మెర్సీ మానేయాలి. మెర్సీ మానేసి 2 పిల్లలతో ఉంటే మరి ఒక్కతే ఎలా ఉంటుంది, 3 రోజులు పడుతుంది కదా, మరి ఆశకిని గారు మానేయాలి. ఆశకిని వెళ్తే మేము 2 వెళ్ళామా, 2 వెళ్ళినా 300 సరిపోవు కదా, పోనీ ఒక్కడిని వెళ్ళినా ప్రభా, ఒక్కడి వెళ్ళినా 300 సరిపోవద్దు, ఏం చేయమంటావు ప్రభా. 33 వెళ్తే వెళ్ళేలా దేవుడు చేశాడు. మ్యాన్ పవర్, మనీ పవర్ కాదు ఇక్కడ, విశ్వాస పవర్ దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ కార్యములను ఆయన నెరవేర్చును. దేవుడు మనకి చాలా కార్యాలు ఉన్నాయి, అవ్వాల్సిన పనులు చాలా ఉన్నాయి, మనకి చాలా పెండింగ్. మన పనులన్నీ, మన ఇష్యూస్ అన్నీ పెండింగే ఉన్నాయి. ఏం చేయాలి మనం విశ్వాసంతో ఉంటే నీ వెనకాల దేవుడు కార్యాలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటాడు. అందుకని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, మనందరూ తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం అంతే. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, ఈజ్ బ్లెస్డ్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి నిత్యము కూడా ఆశ్రయముగా ఉంటాడు. నువ్వు నమ్మితే చాలు. అదేంటయ్య గారు, ఇన్ని సంవత్సరాలు విశ్వాసిని కదా, నమ్మకపోతే నేను ఎలా బాప్తిసం తీసుకుంటాను, నమ్మకపోతే సంఘానికి ఎలా వస్తాను, నమ్మకపోతే ఇన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఎలా ఉంటాను. విశ్వాసిగా ఉండటం వేరు, బాప్తిసం తీసుకోవటం వేరు, మందిరానికి రావటం వేరు, సంఘ క్రమాల్లో ఉండటం వేరు, కానుకలు దశంభాగాలు ఇంకేమేం కావాలని సమకూర్చడం వేరు, నమ్మకం వేరు. అందుకే ప్రభు ఈరోజు స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు ఆ మాటని. నువ్వు నమ్మి, నువ్వు యుద్ధంలో ఉండగా వారు నమ్మి, నా ప్రార్థన ఆలకించువాడు దేవుడు, యుద్ధంలో శ్రమలోంచి నన్ను విడిపించువాడు దేవుడు నమ్మి ప్రార్థన చేయగానే దేవుడు వారికి జయం ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున మనం ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసా? నమ్మటమే ఉపవాసం. హృదయపూర్వకంగా నమ్ముదాం. అందుకే ప్రభు అన్నాడు, లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం కూడా గమనిస్తే, లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము, భయపడవద్దు. అమ్మా దేనికైనా భయపడుతున్నారేమో, ఇది ఎలా, ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈ సంగతి నేనేం చేయాలి, ఈ తలకాయ నొప్పి వచ్చి నా మీదకి వచ్చి పడింది, నేను ఒంటరిగా ఉన్నా నేనేం చేయాలి, అయ్యో మా కుటుంబం వల్ల ఏమవుద్ది ఇప్పుడు, అయ్యో నేనేం చేయాలి అని మీరు ఎవరైనా భయపడుతూ ఉంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? భయపడవద్దు. ఏం చేయాలంట? నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడి బలాన్ని పొందుకుంటుంది. ఆమె స్వస్థపరచబడి బలాన్ని, శక్తిని పొందుకుని బిడగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా అంటాడు ఆయన. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం, నీవు నమ్మిన ఎడల ఏం చూస్తావంట? దేవుని మహిమను చూస్తావు.
నువ్వు జయింపబడేటువంటి సామాన్య విషయం కాదు. దేవుని మహిమ చేత నువ్వు జయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యుద్ధంలో గెలుస్తున్నావంటే దేవుని మహిమ వస్తుంది అక్కడికి. నీ యుద్ధంలో జయించబడుతున్నావంటే దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, అద్భుతం చూస్తావు, ఆశ్చర్యకరమైన పొందుకుంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. కనుక శ్రమలో ఉండగా మరి ఏం చేశారంట? తగ్గించుకొని నమ్మి ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు జయమిచ్చి మహిమను కుమ్మరించి నువ్వు భయపడవద్దని ధైర్యపరిచి బాగు చేసి, స్వస్థపరిచి బాగు చేసి నీ పక్షంగా దేవుడు కార్యములు చేయబోతా ఉన్నారు. కనుక ఉపవాస ప్రార్థన నమ్మకం. నువ్వు నమ్మటమే నిజమైన ఉపవాసం, నువ్వు నమ్మటమే నిజమైన ఆరాధన. నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు, విలపించినప్పుడు, నువ్వు ఆలపించినప్పుడు, నువ్వు ఆ విజ్ఞాపన మొర్ర పెట్టినప్పుడు, శ్రమలో నుండి, ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, అట్టి స్థితి నుంచి నువ్వు విడిపించబడినట్లుగా దేవుడు కార్యములు జరిగించునుగాక. యోసేపు అన్నల చేత గుంటలో త్రోసివేయబడ్డాడు. మరలా తిరిగి వ్యాపారస్తులు వస్తే అమ్మివేయబడ్డాడు కదా. ఈ లోపల ఏం చేశాడు ఉంది అక్కడ? ఈ లోపల గుంటలో ఉన్న యోసేపు ఏం చేశాడు? ఉందా ఎక్కడన్నా? బైబిల్లో ఉందా? ఏం చేయలే. దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. ఏం చేశాడు అక్కడ? దానియేలు ఏమన్నా చేసినట్టుందా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరివేయబడ్డారు. వారు ఏం చేశారు అక్కడ? ఏమన్నా ప్రార్థన చేసినట్లు, విజ్ఞాపన చేసినట్లు ఏమన్నా ఉందా? ఎందుకని? మరి ఎక్కడ ఎవరు ఏం చేయలేదే. వీరు ఎవరు? యోసేపు గుంటలో పడినప్పుడు, అయ్యో నేను శ్రమలో ఉన్నాను కదా, గుంటలో పడద్రోసేశారు నన్ను అని ప్రార్థన చేయాలిగా, మరి చేయలేదే. మరి దానియేలు కూడా సింహాలను మింగేస్తేమో, చీల్చేస్తేమో అని ప్రార్థన చేయాలి కదా, చేయలేదే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ప్రార్థన చేయాలి కదా అగ్నిలో, మరి వారు చేయలేదు కదా. మరి శ్రమలోంచి విడిపించబడ్డారు కదా. కారణం ఏంటి? నమ్మిక ఉంచారు గనక. నమ్మిక ఉంచినప్పుడు శ్రమ వచ్చినా ఆ శ్రమ నిన్ను తాకలేదు. బైపాస్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేస్తాడంటే శ్రమ బైపాస్లో వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు ఫ్రీగా ఉంటావు ఇక్కడ. కనుక ప్రభు యందు నమ్మిక ఉంచు. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించి నమ్మికతో ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యములు జరిగించునుగాక. కొద్దిసేపు వ్యక్తిగతంగా నువ్వు మోకరించగానే నీకెక్కడ అనుకూలం అక్కడ మోకరించు, ఆక్రందన చెయ్యి, విలపించు, విజ్ఞాపన చెయ్యి, ఏడ్చి కన్నీటితో ప్రార్థన చెయ్యి. నీ హృదయం పొంగాలి, నీ హృదయం బద్దలవ్వాలి, నీళ్లు కుమ్మరించు, నీ కన్నీరు కుమ్మరించబడాలి. ఓ స్త్రీ అంటున్నాడు ఇక్కడ. ఓ స్త్రీ ఏం చేయాలంట? ఏడ్పుతో ఎలుగెత్తి ప్రార్థన చేసేవారిని సిద్ధపరచని అంటున్నాడు. అమ్మా బాబు, ఈ రోజున ఏ శ్రమలో ఉన్నావో, నీ కుటుంబం ఏ శ్రమలో ఉందో, నీ బిడ్డ ఏ శ్రమలో, నీ భర్త ఏ శ్రమలో, నీ ఉద్యోగం ఏ శ్రమ, నీ ఉద్యోగం బట్టి ఏ శ్రమ, నీ ఆరోగ్యాన్ని బట్టి ఏ శ్రమ, నీ ఆర్థిక పరిస్థితులు ఏ శ్రమకు లోన్ చేస్తున్నాయో, తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు నమ్మకమును బట్టి భయపడవద్దు అంటున్నాడు ఆయన. నువ్వు బాగు చేయబడతావు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు.